పెట్టే బేడాతో సహా వచ్చేశారు. సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది. నీ మనసు కూడా పాడైంది. అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి. రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను. నాకు పూజలు వద్దు, కొబ్బరికాయలు వద్దు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది. ఇక నా రెండో పాయింట్, నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి. నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా. పతియే ప్రత్యక్ష దైవమని నేను, బావయ్యే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం. కాదనుకో బావా. ఆయన అలానే మనిషి కాదులేరా. సరే, నాకు అపఖ్యాతి రాకుండా నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి. ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్య అంటే నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటే. సరే, ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కూసా? దేవుడు దయ వల్ల వాడి మొదటి పెళ్ళాం పోయిందా? అది కాదక్కయ్య. దుర్మార్గుడా, ఎంత మాట అన్నావురా? అది కాదక్కయ్య, ఇప్పుడు నా కూతురు గదే ఉంటాను. నీ కూతురా? ఒరేయ్, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందిరా. నీ కూతురు మంచిది కాదు. నేను నువ్వు లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సేమ్ మిరపకాయ, చేర్చుకో. కుక్క పిల్లలు అనుకున్నావా? ఇంగ్లీష్ లో పిలుస్తున్నావు. ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. మెల్లిగా మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఊరుకోమా, నీతో నాకేంటి. అమ్మ వరాలు ఇక్కడ ఈ 50 ఎకరాల పడవ ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకోను కానీ వాళ్ళని తెలిసినావా నాన్న? పిలిచా పోదాం పా మన కొంపకి. వద్దులే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, పరాలు లేకపోతే ఇల్లు చిక్కిపోతుంది, నేను చిక్కిపోతాను. నువ్వు నోరు మీద గడ్డి వేడవా? అలాగే బాబు. నీకేం పోయే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? నువ్వు ఎట్టా రావు? అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపగా ఇస్తాను, జాగ్రత్త. లంపకాయ కొట్టు, కొట్టవమ్మా. కొట్టని చెప్తాను, కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి, నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను ఏమండి, మీరు కొట్టామని తప్ప వచ్చి జన్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు నువ్వు నోరు మూయి. చెప్తే విననన్నా. అన్నే కొడతావా? ఏమిటో తెలుసా? కొట్టలే. ఇంకా ఎంతసేపు డాన్స్ చేస్తావు? కొట్టు నాన్న, దెబ్బ తగులుతుంది. ఇంకో నీ తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? వదినా, మంచి పని చేసే వదినా. ఏ గర్ల్, పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడుండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడున్నావు? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అవునవును. కమ్. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి, కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్టర్ మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం, వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. ఏ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి, లేకపోతే కొడతాను. ఎస్ బ్రదర్. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను, మీరు వెళ్తారా లేదా? లేకపోతే చూడడా అమ్మి. ఏమిటే అమ్మి? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడ గారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని గాని ఈ సంసారం ఎలా ఇది అని అమ్మి.
నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. ఓకే డార్లింగ్. సరేనే అమ్మి. ఓ జామే. బావ గారు, ఇదివరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. దట్స్ నాట్ గుడ్. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే. ఓకే. అక్కయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే. నాకు మాత్రం ఏ పని చెప్పలేదు. హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. బట్టలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా. ఇద్దరం కలిసి ఉతుక్కుంటాం. మీరు వెళ్ళండి, వీడి పని చూడండి. అత్తగారు, ఏమే కోడగారు? అబ్బే ఏం లేదు, ఇనపెట్టి తాళాలు కొంచెం కావాలి అత్తగారు. ఇనపెట్టి తాళాలు కావాలా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. గడసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదా తిందుర్. వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు. ఎవరు నేర్పారా నీకు ఇదంతా? నా పెళ్ళం నేర్పిందమ్మా. అదేనే నువ్వు నాకు నేర్పినట్టు. పద్యం కూడా వచ్చా? కర్మ, వాటికి మీకు ఆవిడ దూరం. నువ్వు వాడతావుగా చాలుగా. అసలు పాయింట్ మర్చిపోయారు. ఏంటే? తాళాలు. ఓ తాళాలా? ఇనపెట్టే. అదే. ఇందా తీసుకో. థ్యాంక్ యూ. మరో తాళం పెట్టి రావటం లేదు. దీని తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది. ఈ సొగసురి కోడలు తడాకా నీకు తెలియదు అనుకుంటా. అంటారు. తెలుసు తెలుసు. కరెక్ట్ దెబ్బ. మీకు తెలిసిందేగా. 1 2 3. వచ్చేసింది. ఏమి మిరపకాయ సొగసరి కోడలా? గడసరత్తంటే ఏమనుకున్నావు? ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనపెట్లో పెట్టే ఉంచుతారనుకున్నావా ఊళ్ళో వాళ్ళు? మీకు కావలసినవి పైన బీరువాలో ఉన్నాయి, తాళాలు పక్కనే పెట్టాను, వెళ్ళి తీసుకోండి. ఇలాగే డబ్బా కంటిన్యూ చేసావంటే మా అమ్మ త్వరలోనే దారికి. ఏమిటో బావా, మీ అమ్మగారిని మంచిగా మార్చడానికి కటువుగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది. నువ్వు ఎప్పుడూ బాధపడి చూసి బంగారాన్ని మంచి ఆకారంలోకి తేవాలంటే సుత్తితో కొడతారు. నువ్వు మా అమ్మగారిని ఎదిరించడం కూడా అలాంటిది. అయితే మన ప్లాన్ సక్సెస్ అయినంత వరకు నువ్వు పిచ్చిగానే యాక్ట్ చేస్తావు బావా. అదే మనకు మంచిది. రే సూర్యం, ఈ ఇంటికి పెద్దవాడుగా అడుగుతున్నాను, నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా? ఈ అమ్మాయి సుశీల లీలా? సమాధానం చెప్పు. ఐ వాంట్ ఆన్సర్. నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు పిచ్చి పట్టణం లేదు, సుశీల చనిపోను లేదు. అయితే ఈ లీలే మన సుశీల? అమ్మా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి?